హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీ ఎంసెట్ 2025 సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అయితే డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఏ డిస్ట్రిక్ట్స్ అనేది ఎగ్జామ్ సెంటర్స్ అనేది అలర్ట్ చేస్తారు మీకైతే ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీరు గట్రా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ అయితే ఫాలో అవుతాయండి. ఎంసెట్ నుంచి అయితే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. ఇక మెయిన్గా మనం టాపిక్లో వెళ్ళినట్టయితే మీరైతే మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే టీజీ ఎంసెట్ 2025 సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ టెస్ట్ జోన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టెస్ట్ జోన్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అయితే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవడం జరిగింది. ఈ యొక్క పేజ్లో మీకైతే టోటల్ టెస్ట్ జోన్స్ అండ్ ఆ యొక్క టెస్ట్ జోన్స్లో ఏ యొక్క సెంటర్స్ అనేది మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందో ఆ యొక్క టెస్ట్ సెంటర్ యొక్క లొకేషన్స్ కానీ ఇవ్వటం అయితే జరిగింది. కాబట్టి మనం ఇక్కడ చూసినట్టయితే టీజీ ఎంసెట్ 2025 టెస్ట్ జోన్స్ అండ్ సిటీస్ టెస్ట్ జోన్స్ ఇచ్చారు. అలాగే ఏ యొక్క సిటీస్లో అనేది మీకు ఎగ్జామ్ అనేది పెడతారో ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ కానీ లొకేషన్ కానీ ఇక్కడైతే పక్కన అయితే ఇవ్వటం జరిగింది. ఫస్ట్ మనకైతే మొత్తం టోటల్ వచ్చేసి 16 సెంటర్స్ అయితే ఇక్కడ 16 టెస్ట్ జోన్స్ అయితే ఇక్కడైతే ఇవ్వటం జరిగింది. హైదరాబాద్ వచ్చేసి మొత్తం 4 టెస్ట్ జోన్స్ అయితే ఇచ్చిండు. నెక్స్ట్ 5th జోన్ వచ్చేసి నల్గొండలో ఒక టెస్ట్ జోన్ ఉంది, కోదాడలో ఉంది, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సాపేట్ ఈ యొక్క 16 డిస్ట్రిక్ట్స్ అయితే ఈ యొక్క టెస్ట్ జోన్స్ కింద అయితే ఇచ్చిండు. వీటిలో అండ్ మీకైతే సబ్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. అంటే ఈ యొక్క టెస్ట్ జోన్స్లో మీకు ఈ యొక్క టెస్ట్ జోన్స్లో కొన్ని టెస్ట్ సెంటర్స్ అయితే లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కోదాడ చూసుకున్నట్టయితే ఈ కోదాడలో అనే టెస్ట్ జోన్ ఈ యొక్క డిస్టిక్లోనే మీకు కొన్ని లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కోదాడలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలో మీకైతే ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఈ యొక్క కోదాడ డిస్టిక్లోనే సూర్యాపేట కానీ ఉంది. ఈ యొక్క సూర్యాపేటలోనే మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మీరు ఈ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది కోదాడ ఇచ్చారు అనుకోండి, మీకు ఈ యొక్క కోదాడలోనే ఏదో ఒక కాలేజీలోనే మిక్స్ చేసి ఎగ్జామ్ సెంటర్ అనేది ఎలక్ట్ అయితే మీరైతే కోదాడికి వచ్చి అయితే రాయాలి. లేకుంటే మీరు ఖమ్మం అనేది పెట్టుకున్నారు అనుకోండి, ఖమ్మం అని మీకు ఎలక్ట్ అయితే మీరు ఖమ్మం అనేది వచ్చి అయితే రాయాలి. ఈ యొక్క టెస్ట్ జోన్స్లో నెక్స్ట్ పక్కన టెస్ట్ సెంటర్ లొకేషన్స్ అనేవి అయితే ఉన్నాయి. ఈ యొక్క డిస్టిక్లో ఈ యొక్క జోన్లో మళ్ళీ ఇక్కడ లొకేషన్స్ కానీ పక్కన అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ హైదరాబాద్ 3లో చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని చాలా లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే హయత్ నగర్, నాగోల్ ఇలా అయితే కొన్ని సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎల్బీ నగర్ ఇలా కొన్ని సెంటర్స్ అయితే ఈ యొక్క లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు హైదరాబాద్ 3లో పెట్టుకున్నట్టయితే మీ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఈ యొక్క లొకేషన్లో అయితే పెట్టుకోండి. ఈ యొక్క లొకేషన్స్లో పెట్టుకున్నట్టయితే మీకు ఎగ్జామ్ అనేది ఈ యొక్క లొకేషన్స్లోనే రావడం అయితే జరిగింది. ఒకవేళ మీరు అట్ట కాకుండా కరీంనగర్ లొకేషన్లో పెట్టుకుంటే మీకు ఇక్కడ కొన్ని లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క జగిత్యాల, కరీంనగర్, హుజరాబాద్ ఇట్లా ఈ యొక్క ఎగ్జామ్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. మీకు ఈ యొక్క ఎగ్జామ్ లొకేషన్స్లో మీకైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీ యొక్క నియర్ బై ఏదైతే టెస్ట్ జోన్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క నియర్ బై అనేది భద్రాద్రి కొత్తగూడెం మీ పక్కన, లేకపోతే మీరు ఉన్నదే భద్రాద్రి కొత్తగూడెం అనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీ యొక్క మీరు ఉన్న ప్లేస్లో మీకు సెంటర్ అనేది ఉంటే ఆ యొక్క సెంటర్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీరు ఉన్న దగ్గర సెంటర్ అనేది లేకపోతే మీ దగ్గర నియర్ బై ఏదైతే సెంటర్ ఉందో ఆ యొక్క సెంటర్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మీ పక్కన ఇంకా మీ నియర్ బైలో ఏదైతే సెంటర్స్ అయితే ఉంటాయో ఆ యొక్క సెంటర్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మొత్తం మీకు 3 ప్రిఫరెన్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క 3 ప్రిఫరెన్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీ యొక్క దగ్గరలో ఉన్నది సెంటర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ అలానే మీకు 3 ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. లేకపోతే మీరున్న ప్లేస్లోనే మీకు సెంటర్ అనేది ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరున్న ప్లేస్లో ఏదైతే సెంటర్ ఉందో ఆ యొక్క సెంటర్ అయితే ఇవ్వండి. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీ యొక్క నియర్ బై ఉన్న సెంటర్స్ అయితే మీ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఇది గాయ్స్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒకసారి అయితే మీరైతే వెబ్సైట్లోకి అయితే వచ్చి ఒక టెస్ట్ రూమ్స్ అయితే ఒకసారి అయితే గమనించండి.